హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ప్రజెంట్ అయితే కరెంట్ లేదండి. ఈరోజు సాటర్డే కదా, కరెంట్ పోయింది. ఇంకా అది మార్నింగే పోయింది, ఇప్పటికీ కూడా రాలేదు. వంట రూమ్ కూడా అంత చీకటిగా ఉంది. ఇప్పటి వరకు అయితే మామూలు లైట్ అయితే ఉండింది, కానీ ఒకటి ఇంకా అది కూడా స్టాప్ అయిపోయింది అనమాట. వంట రూమ్ అంతా కొంచెం చీకటిగా ఉంది. ఇదిగో లైట్ ఇంకా ఉంది లైట్గా, అది ఛార్జింగ్ లైట్ అనమాట. మా లక్కీ వేడికి తట్టుకోలేక పాపము ఇంకా ఎక్కువ ఏడుస్తా అంటే నేను వాటర్లో కూర్చోబెట్టినా, వాడు ఇంకా ఆడుకుంటున్నాడు. మామూలుగా అయితే ఈరోజు పూజ చేసేదాన్ని కదా, మీకు తెలుసు కదా, నేను ప్రతి సాటర్డే పూజ చేస్తానని. అంటే ఎక్కువ చాలా వీడియోస్లలో చెప్పాను కదా. ఇంకా ఈరోజు అయితే పూజ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. కరెంట్ లేకపోతే ఏ పని కూడా అవ్వదు. మామూలుగా అయితే నిన్న ఈవినింగే బయట అంతా క్లీన్ చేసి పెడతానమాట. ఇంకా ఇంట్లో వచ్చేసి మార్నింగ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఒక్కొక్క సాటర్డే రోజు పవర్ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఉండదు, వెళ్ళిపోతుంది, తీసేస్తారు. వాళ్ళకి దొరికిందే ఛాన్స్. ఇంకా ఎన్ని గంటలు తీసేస్తారంటే ఇంకా ఉడుక్కు చావాల అంతే. చిన్నపిల్లలు ఉంటే మాత్రం మరీ ఘోరం అబ్బా. ఇంక ఇప్పుడు సామాన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి, అన్నీ క్లీన్ చేయాలా, ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేయాలా. వర్క్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కంప్లీట్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. ఇంకా ఈ వేడికి అయితే నేను అస్సలు చేయలేను. అందుకనేసి కరెంట్ వచ్చిందని ఆగి ఆలోపు వంట కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి, ఇంకా అందులోనూ వంట చేయాలంటే వంట రూమ్లో మామూలు కూడా తూలు తీరిపోతుంది. ఆడుకుంటున్నావు, వాటర్ అన్నీ మీద పోసుకుంటున్నావు. లక్కీ ఇచ్చుడు, హాయ్ చెప్పు, హాయ్. మా లక్కీకి కెమెరా చూస్తే భలే సిగ్గుపడిపోతాడు. అంతా ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో బట్టలు అయితే సర్దుకోవాలి కొన్ని. రోజు టైం అయితే నాకు కుదరలేదన్నమాట. అందుకనేసి ఈరోజన్నా కానీ టైం చూసుకొని ఈవినింగ్ లోపు కొన్ని మంచి మంచి శారీస్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో అయితే సర్దుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఈ పవర్ ఎప్పుడు వస్తుందేమో కూడా తెలియదు. కరెంటు నా పనులు అయితే నాకు తప్పవు కదా. నేనైతే ఇంక ఇప్పుడు సామాన్లన్నీ క్లీన్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాప అయితే కాసేపు అటువై ఇటువై ఆడుకొని వస్తుంది. వచ్చి ఇంకా తమ్ముని ఎత్తుకొని కొద్దిసేపు వాడిని ఆడించుకొని మళ్ళీ వెళ్తుంది. ఇది చూడండి, వీడేమో తడిగా ఉన్నాడు, అయినా అట్లే ఎత్తుకొని వచ్చింది ఇంట్లోకి. వాడిని వదిలింటే మా ఆడుకొనింది కదా. ఏం లేదులే, ఆడుకుంటున్నాడు. వాడికి ఇంట్లో వేడిగా ఉంది నాన్న, అందుకని. నువ్వు వాడిని ఎత్తుకోలేవు, ఏం లేదు, అయినా కానీ ఎత్తుకోవాలని చూస్తావు. వాడు బరువు ఉంటాడు. మీరు అనుకోవచ్చు కదా, వంట రూమ్లో అసలు చీకట్లేదు, మొబైల్లో కనిపిస్తుంది కదా వీడియోలో అని అనుకుంటారు కదా. ఒకసారి నేను దగ్గరికి వెళ్ళి తీసేలోపు అలా అనిపించింది అనమాట. దూరం నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎట్లుందో, చీకటిగానే ఉంది. అది నేను ఫోన్ దగ్గర తీసుకొని పోయేసరికి అట్లా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఇదిగా ప్రతిదీ క్లారిటీ ఇచ్చుకోవాలా, లేదంటే మాత్రం ఇంకా అన్నిటికీ డౌట్లే అనమాట. మళ్ళీ ఏదో కామెంట్లో ఒకటి. అందుకనేసి ప్రతిదీ నేను ఏ డౌట్ లేకోకుండా వీడియోలో నాకు ఏదైనా వెంటనే డౌట్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని క్లియర్ చేసేస్తాంట. ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు సామాన్లన్నీ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పటికే లేట్ అయిపోయింది. మెయిన్ మా వాడి దగ్గర ఉండడానికి టైం అంతా సరిపోతుంది. వాడు ఎక్కడ కింద పడతాడో ఏమో అని చెప్పి నాకు టెన్షన్. ఎక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చినావు మరి ఫోన్ చూసుకుంటానవే. వాడు ఏం చేస్తున్నాడు చూడు. ఆడే బకెట్ దగ్గరే ఉన్నాడా, టబ్బు కాడి పోయినాడా? ఓకే, వచ్చు కదా ఈ డోర్ నుంచి. లక్కీ, ఎందుకు జగ్గు తీసుకొని వస్తానా? ఇప్పుడే వచ్చింది కరెంట్ అయితే. ఇంకా నేను ఆలోపు సామాన్లన్నీ కడిగేసిన. ఇంక ఈ 2 అయితే ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం గట్టిగా రుద్ది కడగాల. ఇంకా ఇప్పుడు ఓపిక లేదు, చెమటలు అయితే కారిపోతున్నాయి నాకు. అందుకనేసి ఇంకా బయటకు వచ్చినానో లేదో ఇంకా అప్పుడే కరెంట్ వచ్చింది. ఇంకా ఆలోపు రైస్ అయితే కడిగి పెట్టినా అనమాట.
రైస్ పెట్టేసిన. ఇంకా కర్రీకి అయితే ప్రిపేర్ చేయాలా. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ 8కి పోయి కరెంట్ అయితే ఇప్పుడు వచ్చింది. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పైసలు ఇంకా మామూలు కూడా కాదు. మా వాడితో అయితే నేను 30 తిప్పలు పన్నాను ఇంతసేపు. వాడు నిద్రపోయినాకు వచ్చి నేను క్లీన్ చేసుకున్నాను అట్లే ఇంకా ఈ గుడ్డి మబ్బులోనే. మా వాడు చాలా హాయిగా నిద్రపోతున్నాడు. ఆడ కూర్చొని మాట్లాడినానంటే వెంటనే లేస్తాడనమాట. సో ఇక్కడ కూర్చొని అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆఫ్టర్నూన్కి వచ్చేసి చిక్కుడుగాయ ఫ్రెండ్స్, చిక్కుడుగాయ ఫ్రై చేసి రసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే వీటిని అయితే అన్నిటినీ ఒలచాలన్నమాట. నైటే ఒలిచి పెట్టుకుందాం అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి టైం ఉండదు నాకు. ఇంకా నిద్ర వచ్చేస్తుంటుంది. పగులంతా లక్కిని పట్టుకొని ఇంకా వాడు ఒక్క చోట ఉన్నాడు, సరిగా నిద్రపోడు ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకా నైట్ చూస్తావా 11 అవుతుంది, ఒక్కో రోజు 12 కూడా అవుతుంది వాడు పడుకునేసరికి. అందుకని నాకు నిద్ర ఉండదు ఒక్కొక్కసారి. ఇంక ఇట్లాంటి పనులన్నీ పెండింగ్ పడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆఫ్టర్నూన్కి రసం చేసి చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను. ఇంకా నేను మరీ వీడియో అయితే లెంత్ పెట్టదలుచుకోలేదు. నేను ప్రతిసారి చెప్పే మాటే కదా ఇంకా ఇది. సో అది మ్యాటర్. ఈరోజు మా ఇంట్లో చిక్కుడుకాయ ఫ్రై రసం ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.